మీర్పేటలో ఒక సూరి రౌడీ షీటర్ మర్డర్ కేసు ఇవాళ చాలా సెన్సేషన్ అయిపోయింది. ఫెరోజ్ అని ఒక రౌడీ షీటర్ సూరి అని ఒక రౌడీ షీటర్ని హత్య చేసిన తర్వాత మర్డర్ చేసిన తర్వాత బాజాబ్తా వీడియో కాన్ఫరెన్స్గా ఆయన ఫ్రెండ్స్కి మాట్లాడుకుంటా సంబరాలు చేసుకుంటూ ఆయన ఇవాళ మనం చూస్తున్నాం. తెలంగాణ గడ్డ మర్డర్లకి అడ్డ అంటే హోమ్ మినిస్ట్రీ మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ అసలు మెయింటైన్ ఉందా తెలంగాణలో? ప్రతి ఒక్క వారంలో ఓల్డ్ సిటీలో ఒక మర్డర్ అవుతుంది. ఇప్పుడు న్యూ సిటీలో మర్డర్లు స్టార్ట్ అయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వందల మర్డర్ కేసులు బయటకు వస్తున్నాయి, వందల మర్డర్లు కూడా అయిపోయింది. అసలు ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలంగాణ గవర్నమెంట్లో ఉందా లేదా అడుగుతున్నాం. జనాలు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, మహిళలు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, చాలామంది వ్యాపారులు బిజినెస్ చేసేవాళ్ళు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. ఎప్పుడు ఏ కోణ నుంచి ఏ రౌడీ షీటర్ కానీ ఏ దొంగ కానీ ఎప్పుడు వచ్చి మర్డర్ చేస్తారు, మాకు లూటాస్తారు అని ఒక భయ వాతావరణం అయితే కనబడుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మీరు దగ్గరున్న హోమ్ మినిస్ట్రీకి ఏదైనా ఒక మంచి వ్యక్తికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వండి. ఈ రౌడీ షీటర్స్ కానీ ఎవరైనా ఈ మర్డర్లు చేస్తే వాళ్ళకి ఎన్కౌంటర్ చేయండి. యూపీ ప్యాటర్న్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తేనే మర్డర్ అయినా అది ఎవరైనా మర్డర్ చేయడానికి వెళ్తే కూడా ఒక భయమైన పుడుతుంది. బాజప్తా ఆ అఫ్రోజ్ వ్యక్తి ఫెరోజో మర్డర్ చేసి పోలీసు వాళ్ళని కూడా తిడుతున్నాయన, ఏం పీక్కలేడు పోలీసు వాళ్ళు అంటున్నాయన. అంటే ఇంత దిగజాయినారు వీళ్ళు. అందుకోసం మీకు రిక్వెస్ట్, మా యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి ఒక టీ తాగి అసలు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా యూపీలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి కలిసి వస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి నా ఒక సజెషన్.